కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. టమాటా సెంచరీ కొట్టేలా ఉంది. నిజామాబాద్ నుంచి నిత్యావసర ధరల పెరుగుదలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. దసరా పండుగ వేళ నిత్యావసర ధరలు నింగికి తాకాయి. ఒక్కొక్క ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటా నిన్నటి వరకు 40 రూపాయలు ఉండగా ఇవాళ 80 రూపాయల కిలో పెరిగింది. ఇలా ఒక్కో ధర కాదు, అన్ని రకాల కూరగాయలు ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. అంటే నిన్న మొన్నటి వరకు ఎట్లా ఉండి పండుగల వేళ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి? పండుగ వేళ ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువనే అయినాయి రేట్లు. ఇంతకుముందు 20 రూపాయలు 30 రూపాయలకు మేము కిలో టమాటా తీసుకువెళ్తుంటుంది. ఈరోజు చూస్తే 80 రూపాయలు ఉంది. అలాగే బీరకాయలు కానీ వేరే కూరగాయలు కానీ చూస్తే ఆల్మోస్ట్ 2 అంతలు పెరిగినాయి. ఈ సామాన్య ప్రజలపై చాలా భారం పడుతుంది. సో ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. ఎట్లా పెరిగినాయి సార్ ఈ మధ్యలో కూరగాయల ధరలు? ఇంతకుముందు అంటే తక్కువ ధర కొంటే 20 రూపాయలు 30 రూపాయలు కొంటే ఇప్పుడు ఏం చేస్తే చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. 80 రూపాయలు అంటే సామాన్యులు కొనాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఏది అయినా కానీ టమాటాని కాదు కానీ ఉల్లిపాయని కాదు కానీ నూనె అయినా కానీ ఏదైనా కూరగాయల ధరలు చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు తీసుకుపోవడానికి చాలా కష్టం, కొనాలని చాలా కష్టం. ఇంతకుముందు తీసుకునే వాళ్ళు చాలా తీసుకెళ్ళి ఇప్పుడు చూసి కొనడానికి కూడా కష్టమైపోతుంది, తినడానికి కూడా కష్టమైపోతుంది. ఇది మొత్తం మీద అయితే వినియోగదారుల స్పందన ఇది చాలా రేట్లు మాత్రం విపరీతంగా పెరిగాయి ఒక్కసారిగా. ఉల్లిగడ్డ రేటు కూడా విపరీతంగా పెరిగినట్టు చెప్తున్నారు వ్యాపారులు. సో అన్న, ధరల ప్రభావం ఎట్లా ఉంది మీ మీద? ధరల ప్రభావం అయితే సరుకు లేక, సార్ ప్రొడక్ట్ లేక, వర్షాలు పడి చేతికి వచ్చే టైంకు వర్షాలు పడి మొత్తం డ్యామేజ్ అయిపోవట్లా పెరిగినాయి. గిరాకీ ప్రభావం గిరాకీ ప్రభావం ఎంత కిలో కొనుక్కుంటారు, అర్ధ కిలో కొనుక్కుంటారు, అర కిలో పావు కిలో కొంటారు. ఇప్పుడు టమాటా 80 రూపాయలు ఉంది. నిన్న టమాటా 120 ఉన్నాయి నిన్న శనివారం. ఇవాళ 80 రూపాయలు. బీరకాయ మామూలుగా 80 రూపాయలు, బెండకాయ 60 రూపాయలు కిలో. ఉల్లిగడ్డ 60 రూపాయలు. ఉల్లిగడ్డ దిగిందిలే, మొన్న 80 రూపాయలు 90 రూపాయలు ఉండే దిగింది ఉల్లిగడ్డ. ధరల పెరుగుదలకు కళ్ళెం వేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.